హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఉషా బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది బర్త్డే బ్లాగ్ పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఈజీగా ఉన్నదంటే యూట్యూబ్ చాలా నాలాంటి వాళ్ళకైనా చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉంది యూట్యూబ్ అనేది. చూడండి, ఇవన్నీ చికెన్ బిర్యానీలో వేయడానికి ప్రిపేర్ చేసుకున్నారు. చూడండి ఏమేమి ఉన్నాయో చెప్తారు ఇప్పుడు. చూడండి, ధనియాల పిండి, తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, ఇలాచి, కలర్, ఫుడ్ కలర్, ఆరెంజ్ కలర్. ఇది మీరు నచ్చినట్టు వేసుకోవచ్చు, ఎవరు నచ్చిన కలర్ వాళ్ళు వేసుకోవచ్చు. మిరియాలు, లవంగాలు సెంటర్ లో, ఉప్పు. దీని ఐటెం పేరు మాకు కూడా తెలియదండి. జాపత్రి అంటే ఇది జాపత్రి. ఇది సాల్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు ఉంది. వేసేటప్పుడు చూపిస్తాం. మొత్తానికి అటు తిరిగి ఫైనల్ గా అయితే మన బవోని చికెన్ బిర్యానీ చేసే బవోని పొయ్యి మీదకి ఎక్కిందండి. అది ఎక్కడానికి చాలా కష్టాలు పడ్డారు. చూస్తేందుకు ఈజీగా ఉంది. ఇంకా 2 పర్సన్స్ రాలేదు ఇక్కడికి. వాళ్ళు వచ్చిన తర్వాత మంచి కామెడీగా ఉంటుంది మాటలన్నీ కూడా. బర్త్డే గర్ల్ వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరు వస్తేనే మంచి ఫన్నీ డైలాగ్స్ అన్నీ వస్తుంటాయి. అప్పుడు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అప్పటిదాకా ఈ సోది భరించండి. తప్పుగా అనుకోకుండా. నాకు అప్పుడప్పుడు వాయిస్ కూడా తడబడుతూ ఉంటుంది. నాకేంటంటే లాస్ట్ 3 years కింద బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. కాబట్టి ఒక కాలు నడవనివ్వదు అండ్ ఒక చెయ్యి పనిచేయదు. మాట కూడా తడబడుతుంటుంది. ఏదైనా పలికేటప్పుడు తప్పుగా అర్థం వచ్చేటట్టు పలికితే తప్పుగా అనుకోకండి. నా మాట తిరగదు అంతే. అండ్ ఈమె కీర్తి అనమాట. బర్త్డే గర్ల్ నా భార్య కదా, ఆ భార్య వాళ్ళ తమ్మిని వైఫ్ అనమాట. ఈమెకు ఒక కుకింగ్ ఛానల్ ఉంది. ఈమె కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసింది. కిట్టు యాంజల్ వ్లాగ్స్ అనే కుకింగ్ ఛానల్ ఉంది. మీకు ఎక్కడైనా కనబడితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోస్కి. చూడండి, ఇప్పుడు చికెన్ పీసుల్ని మసాలాతో కలిపి పెట్టుకున్న పీసుల్ని బవోన్లో అయితే వేయడం జరిగింది. వాళ్ళ కుకింగ్ ఛానల్ కోసం కూడా వీడియో తీస్తున్నారు. ఏదో మా ప్రయత్నం చేస్తున్నాం ఛానల్ పెట్టి. కానీ ఛానల్ పెట్టి 3 నెలలు అవుతున్నా వ్యూస్ అయితే ఏం రావట్లేదండి. అంటే ఇది మనది స్మార్ట్ ఉషా బ్లాగ్స్ అనేది దాదాపుగా 6-7 సంవత్సరాల కిందనే స్టార్ట్ చేసినాము. అప్పట్లో నేను మంచిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాము. కానీ పెద్దగా వ్యూస్ రాలేదు, అవి సక్సెస్ కాలేకపోయినాం. కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఏ పని చేయలేకపోతున్నా అని చెప్పి మళ్ళీ దాన్నే స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారైనా సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఇగో బర్త్డే గర్ల్ వచ్చిందండి. ఇక వీళ్ళ తమ్ముడు వచ్చినాక మంచి డైలాగ్స్ వస్తాయి. అప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. రిషి అభి ఇద్దరు బయటనే ఉన్నారు. రిషి అభి
చూడండి పొయ్యి చుట్టూ ముగ్గురు ఎలా కూర్చున్నారో. అశోక్ నీ అబ్బాయి లైట్ 3 పొయ్యిరాల లెక్క ఎట్లా కూర్చున్నారో చూడండి. నేను అటు పోతావా? నువ్వు విన్నే కూర్చోరా, పంచ డైలాగులు వేసేది నువ్వేనా? నేను ఏడేస్తావా? నాకేడొస్తుంది పంచ డైలాగులు. ఇగో ఈయనే మా బామ్మర్ది, బర్త్డే గర్ల్ వాళ్ళ తమ్ముడు. ఇలా పండుకోపోయి బర్త్డే గర్ల్ తమ్ముడి వాళ్ళ భార్య ఆమె. బర్త్డే గర్ల్ కంటే గుండెలు నొప్పి వస్తుందంట. పండుకోపో. అవునే నిజమే, గుండెలు నొప్పి వస్తుంది. మళ్ళీ చెప్పు. గుండెలు నొప్పి వస్తుంది. నీకేమైంది డాడీ? మమ్మీ గుండెలు నొప్పి వస్తుందంట. నీకేమైంది? మమ్మీకి గుండెలు నొప్పి వస్తుందంట. నాకు బ్రెయిన్ లో నొప్పి వస్తుంది. నువ్వు ఫ్రై కలిపి పెట్టుకున్నావా? గమ్మత్ చేస్తున్నాయి. ఇప్పటికో 10 సార్లు చెప్పొచ్చు. మా ఆమె బర్త్డే గల్ ఉంది కదా, వాళ్ళ తమ్ముని భార్య. నిన్నదాకానేమో అపెండిక్స్ నొప్పి అన్నది, ఇలా గుండె నొప్పి అన్నది, రేపు తలకాయ నొప్పి అన్నది. అపెండిక్స్ నొప్పి అన్నది కదా, ఇడైతే అపెండిక్స్ నొప్పి అంటే నాకు మందులు ఉండయి కోసి తీస్తారని చెప్పిన. అనగానే నొప్పి పోయింది. ఎందుకు ఇవ్వాలి బర్త్డే పొద్దుట నువ్వు తినలేదా? కాదు, బర్త్డే గర్ల్ కాదమ్మ, పాలు ఇవ్వకుండా చెన్నైలో పోయి కూర్చుంది. ఇలా కన్నదీడ పడేసిపోయింది నా గండన. చుట్టి కలుపుతుంది. పెద్ద పీసు ఏమి ఇయ్యాం నీకు. నీకు అక్కడ చిన్న పీసులు ఉన్నాయి, అవి ఇస్తాం నీకు. నువ్వు రాత్రి కేక్ కోసుకొని మాకేమో ఇచ్చినావా? చికెన్ అయితే ఫస్ట్ ఫ్రై చేస్తున్నట్టున్నారు బిర్యానీ కోసం. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. నిజానికి స్మెల్ అయితే చాలా బాగుంది. నిజంగా ఇంత కొట్టుకుంటే ఒకరుంటే కాదా నీ బ్లాగ్ నీకోసం, నీ బ్లాగ్ ఛానల్ కోసం అందరు ఇట్లా కూర్చోరు. చలికి వండుకుంటుంటే నీకోసం క్లారిటీ వస్తుంది. ఇంత చలిలో లైటింగ్ తక్కువ ఉండి క్లారిటీ వస్తలేవండి, ఏమనుకోకండి. నాటి వస్తలేదా? ఎందుకు అంత చిమ్మలు వస్తున్నాయి. బరాబర్ లేదు. నల్లుడు వచ్చాక తిప్పుతాడు. ఇలా ఫ్లాష్ ఆన్ చేయదా? ఇదేరా అది. అదే ఉండొచ్చు. ఇప్పుడు పోతుంది హుషారాని చూడండి. అబ్బో సిగ్గే, కొంచెం దాసుకో, కొంచెం దాచిపెట్టు. చికెన్ బిర్యానీ కోసం బౌల్లో చికెన్ చేస్తున్నారు. ఇక్కడ బాస్మతి రైస్ ని సగం తీస్తున్నావు వీడియో కడిగి పెట్టుకున్నారు. సగమే కనిపిస్తుంది ఆ వీడియో అంతా. నాకు సగమే కనిపిస్తుంది, ఒక లెఫ్ట్ కన్ను కనిపించదండి. లెఫ్ట్ చేయి పని చేయదు, లెఫ్ట్ కాలు పని చేయదు. నా పరిస్థితి ఇది. ఇప్పుడు 3 సార్లు చెప్పినావు, ఇక చెప్పకు. సింపతి కానీ కాదు, లెఫ్ట్ కన్ను పని చేయదు కాబట్టి వీడియో కరెక్ట్ గా రాదు. చూడండి, మాట కరెక్ట్ లేదు కాబట్టి ఏదైనా తప్పు పలికితే తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్తున్నా. వీడియో ఎడిటింగ్ రాదు, మనకు ఏది రాదు. ఏదో నార్మల్ గా మాకు వచ్చిన దాంతో తీస్తున్నామండి. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలా రుణపడి ఉన్నట్టే మీకు. ఇప్పుడే పడ్డది చేప పిల్ల దొరకట్లేదు, అందులో పడ్డది. వాటర్ లో చేపలు పడుతుంది. చేపలా మరి? ఈ నీళ్ళలో ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి నీళ్ళు.
ఇట్లా చేపలు ఉన్నాయా? కాదు ఫస్ట్ నీళ్ళే వస్తాను బిర్యానీ ఎప్పుడు చేయలేదు కాబట్టి నీకేం తెలియదు. ఆహా ఇప్పుడు ఇంకొక భవన్ పెట్టి